సో సార్ ఫైనల్లీ వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. థ్యాంక్ యూ అండి. సో చాలా రోజులకి ఎప్పటి నుంచో అనుకుంటే ఈ రోజు కుదిరింది. అవును, ఈ రోజు అయితే చాలా ఇన్సైట్స్ మీ దగ్గర తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఈ రోజు పాడ్కాస్ట్ కంప్లీట్ రాగా పెడదాం. ఉన్న క్వశ్చన్స్ అన్ని మిమ్మల్ని అడదాం అనుకుంటున్నా. యంగ్ జనరేషన్, స్టూడెంట్స్, మోటివేషన్, రకరకాల ఆస్పెక్ట్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం సార్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ నా ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది స్టార్టింగ్. లైక్ ఎవరైనా ఆకిల రాఘవేంద్ర గారు అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అంటే అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనా నా పాయింట్ ఆఫ్ వ్యూలోనా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ సార్. ఆకిల రాఘవేంద్ర ఒక్క మాటలో చెప్పాలి అంటే కంటిన్యూస్ అప్డేటెడ్ పర్సనాలిటీ అండి. తన యొక్క లోపాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, తన యొక్క బలహీనతలను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ మూవ్ ఆన్ అయ్యే పర్సనాలిటీ అండి. సార్ నిరంతరము ఒక అన్వేషణ, సెర్చింగ్, సంథింగ్ చేయాలి అనే తపన, ఇది ఆకిల రాఘవేంద్ర అంటే నా దృష్టిలో. సార్ ఇవన్నీ పక్కన పెడితే ప్రొఫెషనల్లీ ఆకిల రాఘవేంద్ర గారు అంటే ఎలా తెలుసు? అంటే నేను విన్నంత ప్రకారం ఐఏఎస్ ట్రైనింగ్ చేస్తారని చెప్పేసి, చాలా మంది ఐఏఎస్ పీపుల్ని మీరు క్రియేట్ చేశారని, కొన్ని వేల మందికి మీరు ట్రైన్ చేశారు అనే పాయింట్లోనే నేను మీకు అట్రాక్ట్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మంది సివిల్ ఆస్పిరెంట్స్ అవ్వాలని చెప్పేసి చాలా ఒక డ్రీమ్, చాలా మందికి ఒక కైండ్ ఆఫ్ గోల్ లాగా పెట్టుకొని, అండ్ తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా మందికి అది చెయ్యాలని ఉంటుంది. కాకపోతే దానికి ఒక రోడ్ మ్యాప్ అనేది ప్రాపర్ గా తెలియదు సార్. ఏదో చూసి తెలియని నాలెడ్జ్ తోటి ఇది చేయాలి, అది చేయాలి, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోవాలి, ఒక కోచింగ్ సెంటర్ వెళ్ళిపోతే అయిపోతాం అనే పాయింట్ లో ఉన్నారు. సో ఈ రోజు పోడ్కాస్ట్ అనేది దీన్ని కట్ డౌన్ చేయాలనే ఉద్దేశంతో ఐ వాంట్ టు డిస్కస్. దాని గురించి ప్రొఫెషనల్ గా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రొఫెషనల్ గా నేను గత 25 ఏళ్లుగా ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం. ఎస్ సార్. దాదాపు 2000 నుంచి అనుకోవచ్చు. 2000 నుంచి 2003 వరకు అక్కడెక్కడ వర్క్ చేయడం లాంటివి చేసిన. 2003 నుంచి కంప్లీట్గా అందులోనే ఉండడం అనేది. సో ఖచ్చితంగా ఒక 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లో. సంవత్సరానికి ఆన్ యావరేజ్ అన్ని కోచింగ్ సెంటర్లో, అన్ని చోట్ల ఒక 1000 మందికి మనం ప్రత్యక్షంగా కోచింగ్ ఇచ్చామని అనుకున్నా, గత 25 సంవత్సరాల్లో 25,000 మంది డైరెక్ట్గా మన యొక్క శిష్యులనండి, స్టూడెంట్స్ ఉన్నారని అనుకోవచ్చు. ఓకే సార్. వేదికల మీద ఉపన్యాసం ఇచ్చే దాంట్లో అయితే కనుక ప్రతి వేదిక నాకు తెలిసి వారానికి ఎక్కడో ఉపన్యాసం ఉంటుంది. అది అంటే వారానికి 1000 మందిని ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. అలా చూసుకుంటే గత 10-15 ఏళ్లలో లక్షల మందిని మనం రీచ్ కాగలిగామని అర్థం. అండ్ నేను చూసిన దాని ప్రకారంగా మీకు యూట్యూబ్ లో కూడా ఉంది ఛానల్ ఒకటి. యూట్యూబ్ లో కూడా మీరు ఐఏఎస్ రిలేటెడ్ కొంచెం మాట్లాడడం కానీ, లేకపోతే మోటివేషన్ రిలేటెడ్ కానీ చాలా వరకు నేను చూసింది. అండ్ ఇప్పుడు ఫిజికల్ గా మీరు చెప్పేదానికి ఇప్పుడు డిజిటల్ గా మీరు వచ్చేసారు. అవును. నేను బేసికల్ గా నా దాంట్లో ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండియా కానీ వరల్డ్ కానీ మొత్తం డిజిటల్లీ అడ్వాన్స్ అయిపోయింది. నో డౌట్ లోకేష్ గారు, నో డౌట్. ఇవాళ ప్రపంచం అంతా డిజిటలైజేషనే. ఫ్యూచర్ అంతా డిజిటల్ మార్కెటింగే ఉంది. కన్వెన్షనల్ మార్కెటింగ్ అనేది నాకు తెలిసి ఇంకా ఎందుకు చేస్తున్నారు నాకు డౌట్ అంటాను నేనే. కొన్ని రోజులైనా పోతే కన్వెన్షనల్ అలవాటు పడిపోవడం వల్ల ఏమో తప్ప. పేపర్ యాడ్ ఉందండి, పేపర్ యాడ్ మీద పెట్టే లక్షల కన్నా ఒక డిజిటల్ మార్కెటింగ్ మీద పెట్టే లక్షల్లో ఎక్కువ ప్రొడక్ట్ కానీ ఎక్కువ మనకి అవుట్పుట్ గానీ వస్తుంది. ఎస్ సార్. మీరు ఫిజికల్ గా స్టూడెంట్స్ అడ్రస్ చేసినప్పుడు కానీ డిజిటల్ గా వెళ్ళేదానికి మీకు కనిపించిన డిఫరెన్సెస్ ఏంటి సార్? అంటే ఫిజికల్ ఎప్పుడు ఫిజికలేనండి. నేను ఒక క్లాస్ రూమ్ లో కానీ, ఒక ఉపన్యాసంలో కానీ మాట్లాడింది ఏదైతే ఉంటుందో అది ఫిజికల్ గా మన ఎమోషన్స్ ని, మన యొక్క బాడీ లాంగ్వేజ్ ని, మన యొక్క ధారాళంగా మాట్లాడే శక్తి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్. అటు ఇటు తిరుగుతూ మాట్లాడతాను, జనాలను అడ్రస్ చేస్తాను, ఆ మూల కూర్చున్న వాటితోటి ఐ కాంటాక్ట్, ఈ మూల కూర్చున్న వాడితో ఐ కాంటాక్ట్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫిజికల్ ప్లాట్ఫామ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. డిజిటల్ అనేది ఏంటంటే మనము రీచ్ కాని ఫిజికల్ ప్లేసెస్కి రీచ్ అయ్యేలా చేసేది డిజిటల్. ఇప్పుడు నేను ఏదో అశోక్ నగర్లోనో, హిమాయత్ నగర్లోనో, కరీంనగర్లోనో, వరంగల్లోనో ఒక ఉపన్యాసం ఇస్తుంటే అక్కడ ఉన్న ఒక 1000 మందికో, 500 మందికో, 300 మందికో ఐఎమ్ ఏబుల్ టు రీచ్. బట్ వాట్ అబౌట్ ఒక అమెరికాలో ఉన్నారు ఒక ఆయన, లేకపోతే ఆఫ్రికాలో ఉన్నారు ఒక ఆవిడ, హౌ టు రీచ్ దమ్? డిజిటలైజేషన్. సో అందుకని డిజిటలైజేషన్ అనేది ఏంటంటే ఎక్కువ దూరంగా తీసుకెళ్తుంది మనల్ని.
ఫిజికల్ అనేది ఏంటంటే ఇంటాక్ట్, అక్కడున్న కొంతమందికి మాత్రమే పరిమితం అయ్యేలా చేస్తుంది. ఎస్ సార్. రెండు అవసరమే అంటారు. అండ్ వన్ మోర్ థింగ్, డిజిటల్లీ మీరు చెప్పే మోటివేషనల్ అయి ఉండొచ్చు, మీరు ఇచ్చిన కొన్ని గైడెన్స్ అయి ఉండొచ్చు. చాలా మంది కూడా ఏంటంటే లైక్ వాళ్ళు ఎప్పుడైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు, అది చూసినప్పుడు, వాడు డౌన్ఫాల్ అయినప్పుడు కూడా చూసి మోటివేట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు క్లాస్లో చెప్పేది వింటాడు, మర్చిపోతాడు. ఒక టైంకి యూట్యూబ్ అనేది ఎప్పటికి ఉంటుంది, వాడు ఒకవేళ వాడు డౌన్ అవుతున్న టైంలో ఆ ఒక్క వీడియో వాడిని మళ్ళీ పుష్ చేస్తాడు. అవును, యు ఆర్ అంటే 100% రైట్. ఎలా అంటే వాడు డౌన్ అయిన ప్రతిసారి చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ట్రూ. కాబట్టి అది రైటే. ఎస్ సార్. సో మీకున్న జర్నీలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని వేల మందికి మీరు ట్రైనింగ్ ఇచ్చారు, వేల మందిని అడ్రస్ చేశారు, అండ్ కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్స్ మీ దగ్గర ట్రైన్ అయ్యి ఉన్నారు ఇప్పుడు. సో నేను ఈరోజు కంప్లీట్గా ఈ ఐఏఎస్ రిలేటెడ్ రోడ్ మ్యాప్ కావాలి సార్. అంటే డెఫినెట్గా ఇప్పుడు ఒక సామాన్యమైన స్టూడెంట్ వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే అసలుకి రోడ్ మ్యాప్ ఏంటి సార్? ఫస్ట్ వాడు ఏం చేయాలి, ఏ ఎగ్జామ్ రాయాలి, ఇదంతా ఒక స్ట్రక్చర్ లాగా చెప్పండి సార్. ఇది ఒక రోడ్ మ్యాప్. అంటే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఈ వీడియో వాడికి ఒక క్లారిటీ వచ్చేది. యా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆ స్టూడెంట్ ఇప్పుడు నేను తీసుకుంటున్న కేస్ స్టడీగా సార్ డిగ్రీ అయిన స్టూడెంట్గా చూద్దాం. డన్ సార్. బీటెక్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్, డన్. అది ఐఐటి మొదలుకొని మన గల్లీలో ఉన్న కాలేజ్ వరకు. డన్ సార్. ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత సివిల్ సర్వీసెస్ అవ్వాలి అని కనుక అనుకుంటే 3 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. వన్ ఈజ్ ఎ టైం పారామీటర్. ఇక్కడ ఖచ్చితంగా 3 సంవత్సరాలు పడుతుంది అని డిసైడ్ అవ్వాలి. మినిమం. ఓకే. అంటే నేను ఐఏఎస్ అవ్వాలండి అని కనుక ఒక స్టూడెంట్ అనుకుంటే ఆ అనుకున్న రోజు నుంచి కనీసం 3 ఏళ్ళు పడుతుంది, 3 years పడుతుంది. అది కూడా ఈ 3 ఏళ్ళు లోకేష్ గారు వాడు ఇంకో పని చేయకూడదు దీనిపైన ఫుల్. అంతేకాని నేను ఇంకో పని చేసుకుంటూ సరదాగా అబ్బాయి కాదు, పార్ట్ టైం లాగా కాదు, కాదే కాదు. ఓకే. ఇది మొదటి పారామీటర్, అది టైం పారామీటర్. రెండవది ఫినాన్స్ పారామీటర్. ఖచ్చితంగా సరే ఇవాళ ఇంకొంచెం నెక్స్ట్ దాంట్లో నేను కావాలంటే అండ్ ఇంకొంచెం ఆగే సెగ్మెంట్లో నేను ఖర్చుని గురించి కూడా చెప్తాను. ఎలాగో మీరు రోడ్ మ్యాప్ అడిగారు కాబట్టి. బట్ మినిమంలో మినిమం ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకోగలిగి ఉండాలి. 3 లక్షలు అవుతుందా, 4 లక్షలు అవుతుందా, నేను దానికి కేపబిలిటీ ఉందా, మా ఫాదర్కి ఆ కేపబిలిటీ ఉందా, నా ఫ్యామిలీకి ఆ కేపబిలిటీ ఉందా అనే దాన్ని తెలుసుకోగలిగి ఉండాలి. ఇక మూడవది ఏంటంటే నా ఐక్యూ లెవెల్ ఏంటి అని తెలుసుకోవాలి. ఓకే. అందరి ఐక్యూ లెవెల్ ఒకటి కాదు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. మన చుట్టుపక్కల ఒక 10 మందితో మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆ 10 మందిలో కొంతమందికి ఉన్న తెలివితేటలు పక్కోడికి ఉండవు. ఆ తెలివితేటలని ఇంగ్లీష్లో ఐక్యూ అంటారు అనుకుంటే, ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటారు అనుకుంటే అసలు నీకెంత ఉందో తెలుసుకో. ఈ 3 పారామీటర్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దిగాలి. దిగడానికి ఏం చేయాలి అన్నప్పుడు క్లారిటీకి 3 పాయింట్స్ మీద క్లారిటీ ఉండాలి. మొదటి 3 పారామీటర్స్ దిగడానికన్నా ముందు. ఇప్పుడు దిగడానికి ఉన్న 3 ఏంటి? అదే కాలిక్యులేషన్స్ అనండి, క్వాలిటీ చెక్ పాయింట్స్ అనండి. ఏంటి అంటే కన్ఫ్యూజన్స్ లేకుండా క్లారిటీ ఏంటి అంటే నేను కోచింగ్ తీసుకోవాలా అక్కర్లేదా? దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. ఓకే. కోచింగ్ తీసుకోవాలా అక్కర్లేదా అనే క్వశ్చన్ నిజానికి ఒక 20 ఏళ్ల కిందట లేదు, 25 ఏళ్ల కిందట లేదు. అసలు కోచింగ్ తీసుకోవాలా మానాలా ఇదేంటి అసలు క్వశ్చన్? ఇప్పుడు 10వ తరగతి అయిన తర్వాత ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలా మానాలా అని ఉండదు కదా. కాలేజీకి వెళ్లకుండా ఎలాగానే ఉండదు కదా. కాలేజీకి వెళ్తే ఏ కాలేజీ ఉంటుంది తప్ప. కానీ ఈ మధ్య కాలంలో కోచింగ్కి వెళ్లకుండా కూడా ఐఏఎస్ అవ్వచ్చనే ఒకనొక నోషన్ సమాజంలో పెరగడం, అండ్ ఆఫ్లైన్ మాత్రమే కాదు ఆన్లైన్ కోచింగ్ కూడా ఉందనే పారామీటర్ పెరగడం వల్ల స్టూడెంట్కి క్లారిటీ రావాలి, నేను కోచింగ్ తీసుకోవాలా మానాలా అన్నది. ఇదివరకు ఏ ఆప్షన్ లేదు, ఉన్న ఆప్షన్ అలా ఒకటే, ఓన్లీ టు టేక్ ద కోచింగ్. కాబట్టి దేర్ వాజ్ నో కన్ఫ్యూజన్. ఇవాళ వచ్చేసరికి కన్ఫ్యూజన్ పెరిగింది. అందుకని యూ డిసైడ్ ఫస్ట్ వెదర్ టు టేక్ కోచింగ్ ఆర్ నాట్. ఇఫ్ సో ఆఫ్లైన్ కోచింగా, ఆన్లైన్ కోచింగా, ఇఫ్ నాట్ సెల్ఫ్ ప్రిపరేషన్, మెంటరింగా. సో 4 మార్గాలు ఉన్నాయి. సెల్ఫ్ ప్రిపరేషను
లేదా మెంటరింగ్, లేదా ఆన్లైన్ కోచింగ్, లేదా ఆఫ్లైన్ కోచింగ్. Yeah. ఇది అయిన తర్వాత తెలుసుకోవాల్సిన, క్లారిటీ తెచ్చుకోవాల్సిన రెండవది ఏంటి అంటే అసలు నేను ఏం చదవాలి ఇక్కడ, Okay. ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవకూడదు, ఎన్సీఆర్టీలు చదవాలా, న్యూస్ పేపర్లు చదవాలా, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనే దానికి సంబంధించి కోచింగ్ సెంటర్లు చెప్పవు. Okay. కోచింగ్ సెంటర్ లెక్క రూట్ వేర్. Okay. ఇప్పుడు మనం ఏదైనా ఒక రోగం వస్తే అల్లోపతికి వెళ్ళినప్పుడు అల్లోపతి రూట్ వేరు. అల్లోపతిలో టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నేనేమి అల్లోపతిని తక్కువ చేయట్లేదు, కానీ వేసుకున్న ప్రతి ఒక్క మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అవును సార్. ఆయుర్వేదంలో కూడా చాలా మంది తెలియదు యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్ అంటారు దాని, అంతే తేడా. ఆయుర్వేదంలో కూడా మీరు కొన్ని మందులు వేసుకున్న తర్వాత వేడెక్కుతుంది బాడీ, లేదా చల్లబడుతుంది ఇలా. అలా ఇక్కడ కూడా సివిల్ సర్వీసెస్లో కోచింగ్ సెంటర్లు చెప్పడం ఏంటో నువ్వు తెలుసుకుని, అలాంటి వాటిలో ఒకటి, నాకు ఐఏఎస్ అవ్వాలంటే ఏ బుక్స్ చదవాలో ఏ బుక్స్ చదవకూడదో ముందు నాకు క్లారిటీ ఉండాలి. వాళ్ళెవరో కోచింగ్ సెంటర్లో చెప్పేదానికి కాదు. అందుకని మొదటిది కోచింగ్ తీసుకోవాలా మానాలా అనే కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ రావాలి. రెండవది ఏమేం పుస్తకాలు చదవాలి చదవకూడదు అనే క్లారిటీ రావాలి. మూడవది వెరీ 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 ఇంపార్టెంట్, నీ స్ట్రెంగ్త్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి. అసలు నువ్వు ఉదాహరణ కొంతమందికి రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి, దే కెన్ రైట్ వెల్. కొంతమంది బాగా చదువుతారు కానీ రైటింగ్ స్కిల్స్ ఉండదు. ఆ చదువు విపరీతం చదువుతాడు కానీ రాయరంటే రాయలేదు. ఇలా నీకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి రిగార్డింగ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, ఈ 3 క్లారిటీలు ఉండాలి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే మొదటిది 3 పారామీటర్స్ చెప్పాను, తర్వాత 3 క్లారిటీస్కి కన్ఫ్యూషన్స్కి ఉన్న తేడా చెప్పాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నువ్వు ఇంతకుముందు తీసుకున్న పారామీటర్స్ ఆధారంగా కోచింగ్ తీసుకోవాలనుకుంటే, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే, నువ్వు నాకు తెలిసి ఢిల్లీలో కనుక కోచింగ్ తీసుకుంటే కోచింగ్ ఫీజు 2 నుంచి 2.5 లక్షలు సంవత్సరానికి, ఉండడానికి నెలకు ఒక 15 నుంచి 20 వేలు ఖర్చు, టోటల్గా ఒక ఏడాది తిరిగేసరికి నీకు 5 లక్షలకు మించిన ఖర్చు అవుతుందని డిసైడ్ అవ్వాలి పర్ ఇయర్. అయితే ఈ సివిల్ సర్వీసెస్లో 1 ఇయర్కే కాల్కులేట్ చేస్తాం. మీకు 1.5 ఇయర్ అయ్యేసరికి కోచింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ప్రిపరేషన్లో వెళ్ళిపోతారు. కోచింగ్లో ఉన్నంతకాలం క్లాస్ రూమ్కి వెళ్ళడం రావడం జరుగుతుంది. కాబట్టి అందుని ఆఫ్లైన్ కోచింగ్కి ఢిల్లీ వెళ్తే మొదట మినిమం ఒక ఏడాదికి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ తర్వాత ఢిల్లీలోనే ఉంటే కోచింగ్ ఖర్చు ఉండదు కానీ హాస్టల్ ఖర్చులే ఉంటాయని, అండ్ హైదరాబాద్ అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా కానీ కోచింగ్ అయిపోయిన తర్వాత సంవత్సరానికి నాకు తెలిసి ఒక 50-60 వేలు ఖర్చు అవుతుంది. ఆ పుస్తకము, ఈ పుస్తకము, ఆ టెస్ట్ సిరీస్, ఈ మెంటరింగ్, ఆయన కలిసి ఈయన కలిసి ఆప్షన్లు, అప్డేషన్స్ ఇవన్నీ కలుపుకుంటే ఒక 60 వేలు ఓన్లీ ఫర్ స్టడీస్ ఖర్చు అవుతుంది. సేమ్ అదే స్టూడెంట్ కనుక హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటే కాస్త అటు ఇటుగా కోచింగ్ ఫీజు ఒక 2 లక్షల కన్నా తక్కువ, అంటే ఢిల్లీలో 2 లక్షల కన్నా ఎక్కువను, హైదరాబాద్లో 2 లక్షల కన్నా తక్కువ. ఎంత అనేది డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. 2 లక్షల రూపాయల ఖర్చుతో పాటు హైదరాబాద్లో హాస్టల్లో ఉంటే నెలకు ఒక 10,000 రూపాయల ఖర్చు. అలా అనుకుంటే కనుక సంవత్సరానికి ఒక 1,20,000 రూపాయలు హాస్టల్ ఖర్చు అవుతుంది. ఒక 2 లక్షల రూపాయలు మా ఫీజు కట్టాల్సి వస్తుంది. దానివల్ల ఒక 3.5 లక్షలు, 3,20,000 అనుకుంటే 3.5 లక్షల రూపాయలు ఒక తండ్రికి ఖర్చు అవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్లోనే ఉంటే ఓన్లీ హాస్టల్ ఖర్చు మాత్రమే ఉంటుంది, ఇంకేం ఖర్చు ఉండదు. ఒకవేళ హైదరాబాద్లో ఉండే కుర్రాడైతే కనుక హాస్టల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ హాస్టల్ ఖర్చు ఉండదు, ఓన్లీ ఫీజు ఖర్చు ఉంటుంది. ఇదే ఆన్లైన్లో కూర్చుంటే, ఇంట్లో కూర్చుని కనుక ఆన్లైన్లో నువ్వు చదువుతూ ఉంటే కనుక నీకు అయ్యే ఖర్చు కాస్త అటు ఇటుగా ఇవాళ ఆన్లైన్లో బెస్ట్ హైయెస్ట్ కార్పొరేట్ కోచింగ్లు తీసుకుంటున్నావు 1,00,000 రూపాయలు ఇయర్కి. ఎక్కడైనా ఇయర్తో సరిపోతుంది. కావాలంటే మళ్ళీ తీసుకోవడం వ్యక్తిగతం. కొంచెం అలా కాకుండా ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూనే మనకి స్థానికంగా ఉండే హైదరాబాద్ లెవెల్లో ఉండే కోచింగ్ సెంటర్లు, అంటే నాన్ కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు ఉంటే కనుక 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అండ్ 50 నుంచి 60 వేల రూపాయల ఖర్చుతో పాటు మళ్ళీ హాస్టల్లో ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా అనే దాన్ని బట్టి ఇతరంతా ఎక్కడైనా ఒకటే.
అలా కాదు, నాకు మెంటర్ మాత్రమే ఉంటే సరిపోతుంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ కోచింగ్ అనుకుంటున్నప్పుడు మెంటర్ని బట్టి ఫీజు ఉంటుంది. కాబట్టి ఏ మెంటర్ అయినా కానీ కోచింగ్ కన్నా ఎక్కువ డబ్బులు తీసుకోడు కదా, తీసుకుంటే కోచింగ్కి వెళ్తారు కదా స్టూడెంట్. కాబట్టి 50,000 కన్నా తక్కువ అవుతుంది. మెంటర్ని బట్టి 40,000 అవుతుందా, 30,000 అవుతుందా, 20,000 అవుతుందా, 10,000 అవుతుందా అన్నది పాయింట్. నాకు ఎవరు వద్దు సార్, మెంటర్ వద్దు, కోచింగ్ వద్దు అనుకుంటే కానీ ఇంట్లో కూర్చొని చదువుకోవాలి, ఆన్లైన్లో కంటెంట్ చూసుకుంటూ ఉండాలి, ఫ్రీ కంటెంట్ మన యూట్యూబ్లోని వాటిలోనే వస్తుంది, అది చూడాలి, వాటిని తీసుకుని వాటితో పాటు కనుక నువ్వు ఉంటే కనుక పుస్తకాల ఖర్చు తప్ప ఏమీ ఉండదు. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్ రిక్వైర్మెంట్. అవును, చూస్ చేసుకునే ఆప్షన్ ని బట్టి ప్రైసింగ్ అనేది డిపెండ్ అయ్యింది. వీటిలో ఏది బెస్ట్ అనేది కూడా ఒక్క మాట, ఇన్ని చెప్పినప్పుడు మనం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని చెప్పినప్పుడు ఏది బెస్ట్ అన్నప్పుడు మీరు ఇందాక మంచి మాట చెప్పారు, స్టూడెంట్ని బట్టే ఉంటుంది. కానీ మిత్స్, భ్రమలు కూడా, అంటే నాకు సూట్ కాకపోయినా కూడా అదే అనుకునే భ్రమలను తొలగించడం కోసం నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాను ఇక్కడ. స్టేట్మెంట్ నెంబర్ 1, ఢిల్లీ అక్కర్లేదు, నీకు ఓపిక ఉంది, డబ్బులు ఉన్నాయి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటే ఢిల్లీ వెళ్తానికి అభ్యంతరం లేదేమో తప్ప ఢిల్లీ వెళ్తేనే ఐఏఎస్ అనేది కాదు. అది భ్రమలు తొలగించాలనుకుంటే ఢిల్లీ అక్కర్లేదు. ఇకపోతే ఆఫ్లైన్లో కూడా ఇవాళ కోచింగ్ తీసుకోకుండా కూడా ఐఏఎస్ అవ్వచ్చు. అంటే ఒకవేళ వివిధ కారణాల వల్ల నీకు ఐఏఎస్ ఆఫ్లైన్ కోచింగ్ హైదరాబాదో ఢిల్లీయో వెళ్ళలేని పరిస్థితి ఉంటే, ఎవరు ఉంటారండి సమాజంలో ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు అనుకున్నప్పుడు నాకు 4 రంగాల వాళ్ళు కనిపించారండి. ఒకటి హౌస్ వైఫ్స్, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, వాళ్ళని వదిలేసి హైదరాబాదు ఢిల్లీ వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్. 2 ఎంప్లాయీస్, చిన్న చిన్న ఎంప్లాయీస్, ఇప్పుడు కరీంనగర్లోనో, కూకట్పల్లిలోనో, లేకపోతే హైదరాబాద్లోనే, లేకపోతే కనుక కాకినాడలోనో, వరంగల్లోనో, లేదా శ్రీకాకుళంలోనో, అనంతపురంలోనో, కడపలోనో, కర్నూలులోనో ఒక బుజ్జి స్కూల్లో జాబ్ చేస్తూనో, చిట్ ఫండ్స్లో పనిచేస్తూనో, చిన్న చిన్న జాబులు చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. దే కాంట్ లీవ్, క్విట్ ద జాబ్ అండ్ దే కాంట్ కమ్ టు హైదరాబాద్, వాళ్ళకి ఆన్లైన్. ఇక 3వది ఫినాన్షియల్లీ వీక్ ఉన్న వాళ్ళు, హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉండాలంటే నెలకి 10,000 అవుతుంది, ఢిల్లీ వెళ్ళాలంటేనేమో 20,000 అవుతుంది, ఫీజు కట్టాలంటేమో 2 లక్షలు అవుతుంది, తడిసి మోపిడి అవుతుంది, ఇంత నేను పెట్టుకోలేను అనుకునే ఫినాన్షియల్లీ వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ బెస్ట్ అండి. ఆన్లైన్లో కూడా మళ్ళీ నాన్ కార్పొరేట్ బెస్ట్ యాక్చువల్గా. అండ్ అలా కాదు మెంటరింగ్ చేసుకోవడం కూడా సరిపోతుంది, డబ్బు లేని వాళ్ళు, ఫినాన్షియల్లీ వీక్ ఉన్నవాళ్ళు. 4 ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు. ఓకే, సో దే కాంట్ కమ్ టు హైదరాబాద్, ఎక్కడో ఇంట్లో ఉండాలి, 2 కాళ్ళు లేవు పోలియో వల్ల, వాళ్ళు ఎలా వస్తారు? రాలేరు. వాళ్ళ మీద కూడా పేరెంట్స్ పాప వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు. కొంతమంది విజువల్లీ ఛాలెంజ్డ్ ఉంటారు, కొంతమంది లింబ్స్ లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ అ వెరీ ఫార్చునేట్ థింగ్ యాక్చువల్గా. ఈవెన్ ఏ స్టూడెంట్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ ఐస్, ఈజ్ నాట్ ఎ విజువల్, ఈజ్ ఎ విజువల్లీ ఛాలెంజ్డ్, హీ కెన్ రైట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్, హీ కెన్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈవెన్ 2 చేతులు లేపనే వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చండి, 2 కాళ్ళు లేపన ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు వాడ. సో అందుకని అలాంటి వాళ్ళు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు దే కాంట్ కమ్ టు హైదరాబాద్, కాబట్టి ఆన్లైన్ వాళ్ళకి సూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సార్ రోడ్ మ్యాప్ ప్రకారంగా తీసుకుంటే మీరు చెప్పింది వాళ్ళు సెలెక్షన్ చేసుకునే ప్రాసెస్, అది కాకుండా ఫస్ట్ ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఇప్పుడు నాకు ఇంకోటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉంటాయి. అసలు గ్రూప్ 1లో ఏమొస్తాయి, గ్రూప్ 2లో ఏమొస్తాయి, గ్రూప్ 3, అసలు ఏ దాంట్లో ఈ ఎగ్జామ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏ ఎగ్జామ్ రాయాలి, ఐపీఎస్ రాయాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి? ఇప్పుడు ఏంటంటేనండి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అని ఒక 27 వరకు సర్వీసులు ఉంటాయండి. ఓకే, వాటిని ఆల్ ఇండియా సర్వీసులు ప్లస్ సెంట్రల్ సర్వీసెస్ అంటారు. ఓకే సార్. సెంట్రల్ సర్వీసెస్లో కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి అని ఉంటాయండి. ఓకే, వాటంటికి కలిపి ఒకటే ఎగ్జామ్. ఓకే, ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ కారణం చేతనైనా తక్కువ మార్కులు వస్తే తక్కువ ర్యాంకు, తక్కువ జాబ్. ఓకే, ఎక్కువ వస్తే ఐఏఎస్, అంతే. ఒకటే ఎగ్జామ్, ఒకటే ఎగ్జామ్. ఓకే, ఐఏఎస్ అవ్వాలి అంటే హైయెస్ట్ మార్కులు రావాలి, లోయెస్ట్ మార్కులు వస్తే లోయెస్ట్ సర్వీస్ వస్తుంది. ఓకే, టెక్నికల్గా హైయెస్ట్ లోయెస్ట్ అనే పదాలు వాడకూడదు, బట్ అవి రైట్. ఓకే, వాటి చార్ము, వాటి రోల్స్ వేరు, వీటి చార్ము, వీటి రోల్స్ వేరు.
పేస్ అండ్ పెర్క్స్ ఒకటి అయి ఉంటుందేమో, అంత నాకు డీటెయిల్స్ తెలియదు. Got it. అంటే ఇప్పుడు ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ వస్తుంది. ఇది ఇప్పుడు మనం మాట్లాడింది సివిల్ సర్వీస్ ఎగ్జామ్, యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సి ఎగ్జామ్ రాస్తే ఐఏఎస్ అంటే మార్కులను బట్టి ఐఏఎస్ ఐపీఎస్ అనే దాని డిఫైన్ అయి ఉంటుంది. అంతే, ఐఏఎస్ ఐపీఎస్ ఏఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇంకా 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 ఏమిటి అని వస్తాయి. ఓకే ఓకే. అది స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 అంటారు. ఓకే. తెలంగాణ స్టేట్ గ్రూప్ 1, ఆంధ్ర స్టేట్ గ్రూప్ 1, తమిళనాడుని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్టేట్ సర్వీసెస్ ఉంటాయి. దాంట్లో ఏముంటాయి సార్? అందులో డిప్యూటీ కలెక్టర్ అంటే ఆర్డీఓ అని అంటుంటాము, డిప్యూటీ కలెక్టర్. దాని కింద అనకూడదు, నెక్స్ట్ అన్న ఉద్దేశం. డిఎస్పి అని, ఆర్టీఓ, సిటిఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఇట్లా వివిధ రకాలైన సర్వీసులన్నీ కలిపి స్టేట్ లెవెల్లో ఉంటాయి. ఇవి స్టేట్, అవి సెంట్రల్. ఎగ్జాక్ట్లీ, అన్ని కలిపి సివిల్ సర్వీసెస్ అంటారు. ఓకే, వీటిని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్. ఓకే, అందరూ అంటారు కదా సార్, అంటే నార్మల్గా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తే చెట్ల కింద అక్కడ ఎక్కడ చూసినా కూడా చాలా మంది స్టూడెంట్స్ కుర్చీలు వేసుకొని ప్రిపేర్ అవుతూనే ఉంటుంది. దేనికంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది చాలా మందికి ఒక డ్రీమ్, గవర్నమెంట్ జాబ్ రావాలి అని చెప్పేసి, అండ్ సివిల్ ఆస్పిరెంట్స్ అవ్వాలని, సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలని, కంట్రీకి సర్వ్ చేయాలని చెప్పేసి, ఇలా రకరకాల ఒక ఎయిమ్ డ్రీమ్ తోటి వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టయితే సార్ చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు 1 year 3 years మినిమం అన్నారు. 3 yearsలో వాడు 2 years చేస్తాడు, ఎగ్జామ్ రాస్తాడు, క్వాలిఫై కాలేదు, మళ్ళీ రాస్తాడు, క్వాలిఫై, అలా ఎన్నిసార్లు రాయొచ్చు సార్ ఎగ్జామ్? ఓసీ స్టూడెంట్స్కి 6 అటెంప్ట్లు, ఓకే, 21 years నుంచి 32 years వరకు ఎలిజిబిలిటీ. ఓకే. బీసీ స్టూడెంట్స్కి అయితే కనుక 9 attempts, ఓకే, 21 నుంచి 35 వరకు. ఓకే. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కనుక అన్లిమిటెడ్ ఏజ్, అన్లిమిటెడ్ అటెంప్ట్స్. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అంటే అన్లిమిటెడ్ టెక్నికల్గా ఏజ్ బార్ అయిందో రాసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఏజ్ అనే పదం ఎలా వాడతారంటే అరౌండ్ 39-38 years వరకు ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్ పదం వాడతారు. ఓకే, జనరల్ ప్యారలాన్స్ లో. ఓకే. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.